నాలెడ్జ్ నాకు తెలుసు, నీ సంగతి నాకు తెలుసు అని మాట్లాడతాం. కానీ అక్కడ దేవుడు అది తీసుకోవాలి, ఆ విషయాన్ని దేవుడు తీసుకోవాలి. ఒకసారి ఆది కాండంలోకి వెళ్తే మనకు అర్థమవుతుంది. చాలా చక్కగా మాట్లాడాడు దేవుడు వాళ్ళతోటి. చూడండి ఎట్లా మాట్లాడాడు. ఆది కాండము 4వ అధ్యాయము ఇక్కడ 13వ వచనం నుంచి మనం చూసినట్లయితే 3:13 అమ్మా. సరే. అప్పుడు దేవుడైన యెహోవా 3 ఆది కాండము 3వ అధ్యాయము 13వ వచనం. చాలమ్మా. అయితే ఫస్ట్ ఆదాము ఏం దానికి ముందు చూసినట్లయితే ఆదాము చెప్తాడు, ఆ యొక్క అవ్వ తీసుకొచ్చి నాకు ఇచ్చింది. ముందు వచనంలో చూస్తే నాకు అవ్వ తీసుకొచ్చి నాకు ఇచ్చింది, నేను తిన్నాను, ఇద్దరు తిన్నారు, అయిపోయింది. అయిన తర్వాత ఇక్కడ వీళ్ళిద్దరిని శపించకుండా ముందు వీళ్ళిద్దరి సంగతి పక్కన పెట్టి చేసింది ఎవరు? సర్పము. సర్పానికి ఏమి ఇచ్చేశాడు? ఒక శాపాన్ని ఇచ్చేశాడు. ఇచ్చిన తర్వాత అప్పుడు వీళ్ళ దగ్గరికి వచ్చాడు దేవుడు. వచ్చిన తర్వాత వీళ్ళని వెంటనే ఏం చేయాలి? మీరు నా ఆజ్ఞ మీరారు కాబట్టి వెంటనే ఏం చేయాలి? వీళ్ళని కూడా చంపాలి. కానీ ఇక్కడ ఆయన ఎంత ప్రశాంతంగా మాట్లాడుతున్నాడు చూడండి. ఇక్కడ ఆయన చేసిన తర్వాత 16వ వచనంలో చూస్తే ఆయన ఏమని చెప్పాడమ్మా? ఎవరు వెళ్ళాలి? ఇప్పుడు ఎవరు వెళ్తున్నారు? ఇప్పుడు మీరు చెప్పాలి. ఇప్పుడు ఎవరు వెళ్తున్నారు? దేవుడిచ్చిన మాట ఏమైంది? ఇప్పుడు రివర్స్ అయిపోయింది. ఇప్పుడు మన భర్త మాట వింటున్నావా? మనకి ఇప్పుడు ఫ్రీ బస్ వచ్చిందంట. సాంబార్ కొనుక్కోవడానికి వెళ్తున్నారంట ఒంగోలు. బిర్యానీ కొనుక్కోవడానికి వెళ్తున్నారంట. బస్సులో అదే టాక్. విజయవాడ వెళ్ళి బిర్యానీ తెచ్చుకుంటున్నారంట. ఎందుకంటే ఫ్రీ బస్ అని. ఇప్పుడు ఎవరు మాట వింటున్నారు? ఎవరు ఏలాలి ఇక్కడ? మనము మన భర్తలకు మనం లోబడుతున్నామా? నువ్వు చెప్పేది ఏంటంట? ఎన్ని వస్తున్నాయి? ఇప్పుడు అంతా రివర్స్ అయిపోయింది. అంటే ఎవరి ఆధీనంలోకి వెళ్ళిపోతున్నాం మనం? ఇప్పుడు దేవుని ఆధీనంలో ఉన్నామా లేకపోతే ఎవరి ఆధీనంలో ఉన్నాము? మరి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నువ్వు ఎప్పుడైతే నీ భర్త మీద నువ్వు లేచినప్పుడు నేను ఇప్పుడు సాతాను హ్యాండ్ ఓవర్లో ఉన్నానని నువ్వు గుర్తు చేసుకోవాలి. ఇప్పుడు ఎవరి హ్యాండ్ ఓవర్లో ఉన్నానని? సాతాను హ్యాండ్ ఓవర్లో నేను ఉన్నాను కావాలని గుర్తు చేసుకోవాలి. అయితే ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, నీ ప్రసన వేదన హెచ్చించున్నాను అంటే, ఇప్పుడు నువ్వు ప్రసన వేదన పడేటప్పుడు, నువ్వు బిడ్డలను కనేటప్పుడు ఏం చేయాలి? 3 నెలలు 4 నెలలు వస్తుంది. 5 నెలలు వచ్చి కొంచెం బాగా నొప్పి ఉంటుంది. ఆ యొక్క బాధ వేరు, అది ఆడవాళ్ళకే తెలుసు. అని నేను మోయలేనయ్యా, నాకు తీసేయండి అనగలదా? 5 నెలలు 6 నెలలు తీసేస్తే ఏమైద్ది? ఏదన్నా ఒక చెట్టు కాయ ఏమైద్ది? పండిన దాకా ఉంటేనే దాని టేస్ట్ వేరు. లేకపోతే అది కాయ ఈరోజు కాదు ఇంకో కాయ కాసింది. కానీ మన బిడ్డలను కనాలంటే దానికి ఒక టైం రావాలి. ఎంత? 9 నెలలు 10 నెలలు టైం రావాలి. టైం వచ్చినప్పుడు వాళ్ళు ఆ యొక్క మనకు పుట్టిన బిడ్డతో మనం ఎలా ఉంటామో అన్ని అవయవాలు మనం చక్కగా అన్ని రకాలుగా మనం ఉంటే మనం శ్రేష్టంగా బయటకు వస్తాం. లేదంటే చెప్పలేదు. ఎలా ఉంటుంది కూడా తెలియదు. చాలామంది దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మాటలు ఊరికినే రాపిలా బైబిల్లో. అయితే ఆ వచనము కింద మనం చూసినట్లయితే ఇంకొక మాట రాయబడి ఉంది. అక్కడ దేవుడు ఏం చేశాడంటే ఇక్కడ ఈ యొక్క 21వ వచనంలో దేవుడైన యెహోవా 21 చదవము. ఎందుకు? అప్పుడు
మరి ఇప్పుడు ఆదాముకి అవ్వకి